హలో అండి, అందరికీ నమస్కారం. మన చందమామ కథలకు మనసారా స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ జలగండం. రచన వసుంధర గారు. ఈ కథ జూలై 1987 బొమ్మరిల్లులో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి. మహానందుడనే రాజుకు చాలా సంవత్సరాల తర్వాత లేక కొడుకు పుట్టాడు. రాజు అతడికి విశ్వనందుడని నామకరణం చేసి జాతకం వ్రాయించాడు. విశ్వనందుడు సాటి లేని మేటి రాజనిపించుకుంటాడని జ్యోతిష్కులు చెప్పారు. అయితే విశ్వనందుడికి 20 సంవత్సరాలు వచ్చేలోగా జలగండం ఉన్నదని, అది తప్పించుకుంటే 100 సంవత్సరాలు బ్రతుకుతాడని జ్యోతిష్కులు చెప్పారు. లేక పుట్టిన కొడుక్కి జలగండం ఉందనగానే రాజు కలవరపడ్డాడు. ఈ విషయం ఇతరులెవ్వరికీ తెలియనియొద్దని జ్యోతిష్కులకు చెప్పాడు. ఈ విషయం తెలిసిన వారు రాజు, రాణి కాక మంత్రి ధీమతి ఒక్కడు మాత్రమే. మహానందుడు అసలు విషయం దాచిపెట్టి విశ్వనందుణ్ణి నీటికి దూరంగా ఉంచుతూ పెంచసాగాడు. రాజోద్యానవనంలో జలయంత్రాలన్నీ మూతపడ్డాయి, కొలనులు పూడ్చబడ్డాయి. విశ్వనందుడు అంతఃపురంలో తప్ప బయట నదీ స్నానమన్నది ఎరుగడు. మహామంత్రి ధీమతికి చతురుడనే కుమారుడున్నాడు. అతడు విశ్వనందుడి కంటే 5 సంవత్సరాలు పెద్దవాడు. మహానందుడికి బిడ్డలు కలగరు అనుకున్నప్పుడు తన తదనంతరం చతురుడికే రాజ్యం కట్టబెడతానని ధీమతితో అంటూ ఉండేవాడు. చతురుడికి విశ్వనందుడికి బాగా స్నేహం కుదిరింది. చతురుడు తరచుగా రాజాంతఃపురానికి వస్తుండేవాడు. కొంతకాలం గడిచాక విశ్వనందుడు తాను చతురుడింటికి వెడతానని మారాన్ చేశాడు. మంత్రి మీద ఉన్న నమ్మకం కొద్దీ మహానందుడు అందుకు అంగీకరించాడు. అయితే రాజాంతఃపురంలో ఎన్నో సదుపాయాలుండగా మంత్రి ఇంట్లో విశ్వనందుడిని అంతగా ఆకర్షించేదేమిటి అని మహానందుడికి అనుమానం కలిగింది. ఒకరోజు ఆయన మంత్రి ఇంటికి వెళ్ళాడు. ఆయన వెళ్ళిన సమయానికి విశ్వనందుడు, చతురుడు కలిసి మంత్రి ఇంటి వెనుక ఉన్న తోటలోని పెద్ద కొలనులో జలకాలాడుతున్నారు. అప్పుడు మహానందుడికి కలిగిన ఆగ్రహం అంతా ఇంత కాదు. విచారించగా జలకాలాటలకే విశ్వనందుడు మంత్రిగారి ఇంటికి వెడుతున్నాడని, అందుకు మంత్రి ధీమతి ప్రోత్సాహం ఉన్నదని రాజుకు తెలిసింది. రాజు ఇక మంత్రి చెప్పేదేమీ వినిపించుకోకుండా, లేక పుట్టిన నా కొడుకును నీటికి బలి చేసి నీ కొడుక్కి రాజ్యాభిషేకం చేయాలని కుట్ర పన్నావు. ఇంతకాలం విశ్వాసపాత్రుడవని నిన్ను నమ్మాను. నీవు ధీమతివి కావు, కుటిలమతివి అని మంత్రిని నిందించి తక్షణం అతన్ని కారాగారంలో వేయించాడు. ఆ తర్వాత విశ్వనందుడికి చతురుడికి మధ్య రాకపోకలు ఆగిపోయాయి. ఓ ఏడాది గడిచాక మహానందుడికి ఓ గొప్ప యోగి గురించి తెలిసింది. రాజధానిని ఆనుకొని ప్రవహించే నదికి ఆవలి తీరంలో బస చేశాడు యోగి. ఆయన దీవెనలతో ఎంతటి దురదృష్టవంతులకు అరిష్టాలు తొలగిపోతాయని ప్రజలు చెప్పుకుంటున్నారు. అయితే దీవెనలు కోరేవారు మహారాజులైనా సరే ఆయన వద్దకు తమకు తామే వెళ్ళాలి తప్ప ఆ యోగి ఎవరింటికి వెళ్ళడు. మహానందుడు విశ్వనందుణ్ణి తీసుకుని యోగి దీవెనల కోసం ఓ నావలో బయలుదేరాడు. నావలో రాజు, యువరాజు, నడిపేవాడు మాత్రమే ఉన్నారు. దురదృష్టవశాత్తు సగం ప్రయాణం చేశాక నావ తిరగబడింది. నావలోని ముగ్గురు కూడా నీటిలో మునిగిపోయారు. ఇది హఠాత్తుగా జరగడం వల్ల రాజుకు కొడుకు గురించిన ధ్యాస కూడా లేకపోయింది. అతడు శక్తి కొలది ఈదుకుంటూ నదికి ఆవలి తీరం చేరుకున్నాడు. ఆ వెనుకే నావ నడిపేవాడు విశ్వనందుడు కూడా నదీ తీరం చేరుకున్నారు. మహానందుడు కొడుకును చూసి ఆశ్చర్యానందాలలో తల మునకలై కౌగలించుకున్నాడు. ఈలోగా స్నానం చేయడానికి అక్కడికొచ్చిన యోగి రాజును చూసి, నీవు మహారాజు మహానందుడివి కదూ అన్నాడు. మహానందుడు వెంటనే యోగి పాదాలంటి నమస్కరించి, స్వామి, తమ మహిమ వల్ల నా కొడుకు జలగండం లేకుండా బయటపడ్డాడు. నా బిడ్డకు మళ్ళీ ఎన్నడూ జలగండం రాకూడదని ఆశీర్వదించండి అన్నాడు. యోగి రాజును దీవించి, వెర్రివాడా,
నీ బిడ్డను కాపాడినది నా మహిమ కాదు, అతడి విద్య. ఎవరినైనా జలగండం నుంచి రక్షించగలిగినది ఈత మాత్రమే. ఈత రాకుంటే ఇలాంటి ఆపత్ సమయంలో తండ్రి కూడా తనయుణ్ణి రక్షించుకోలేడు అనడానికి నువ్వే సాక్షివి. దూరదృష్టితో యువరాజుకి ఈత నేర్పించిన నీ మంత్రి ధీమతిని తక్షణం చెరసాల నుంచి విడిపించి క్షమించమని అడుగు. నీ బిడ్డ 100 ఏళ్ళు బ్రతికి సాటిలేని మేటివాడనిపించుకుంటాడు అన్నాడు. మహానందుడు వెంటనే, స్వామి, నా కొడుకు జలగండమున్నదని తెలిసి రహస్యంగా తన ఇంటి కొలనులో జలకాలాడనిచ్చిన మంత్రికి దురుద్దేశం లేదంటారా అన్నాడు అనుమానంగా. జలగండం ఉన్నదని తెలిసినప్పుడు నీటికి దూరంగా ఉంచడం ధీమంతుల లక్షణం కాదు. నీటి వల్ల ఎదురయ్యే ప్రమాదాలను ఎదుర్కొనేటందుకు శిక్షణ పొందాలి. అప్పుడు జలగండం ప్రాణ ప్రమాదం కాదు. నీ కొడుకుకు ఈత రాకుంటే ఈరోజు జలగండంతో ప్రాణం పోయేది అన్నాడు యోగి. మహానందుడు తన తప్పు తెలుసుకున్నాడు. వెనక్కు తిరిగి వెళ్ళాక మంత్రిని చెరసాల నుండి విడిపించి తన తప్పు క్షమించమని అడిగాడు. రాజకుమారుణ్ణి నీటికి దూరంగా ఉంచాలని రాజశాసనం. దాన్ని అతిక్రమించడం నా తప్పు. అందుకు తమరు నన్ను శిక్షించడం న్యాయం. కానీ నేను చేసిన తప్పు యువరాజుకి మేలే చేయడం మన అదృష్టం. జరిగిన దానికి మనమందరం సంతోషంగా ఉండాలి. మనకి క్షమార్పణలతో పని లేదు అన్నాడు ధీమతి వెంటనే. ఆ తర్వాత విశ్వనందుడు పెరిగి పెద్దవాడై చతురుడు మంత్రిగా ఎన్నో ఏళ్ళు చక్కగా రాజ్యపాలన చేసి జ్యోతిష్కుల మాట నిజం చేశాడు. ఇదండి బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన జలగండం అనే కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.